ఏయ్ మాధురి వదలండి. ఏమండి, నా చెల్లెల్ని ఏమి చేయొద్దు. నేను వచ్చేసాను కదా, నా చెల్లెల్ని విడిచిపెట్టండి ప్లీజ్ అండి. నా చెల్లెల్ని విడిచిపెట్టండి. ఏంటే విడిచిపెట్టేది? ఈ కాసేపు ఎంత టెన్షన్ పెట్టావే? నోరు మూసుకొని మూలన పడుండవే అంటే వెళ్ళి నిజం చెప్తానంటావా? అక్క చెల్లెళ్ళిద్దరినీ కట్టేసి లోపల పడేండ్రా. అక్క అక్క వద్దు మామ్. వద్దు. మ్యాగీతో నాకు చాలా పనుంది, వదిలేయండి. అది నాకు శ్రవంతి గురించి తెలుసు. నువ్వు చాలా మంచిదానివి శ్రవంతి. చలి వెళ్దాం పద. ఆగా, దీంతో నీకేం పని బేబీ? లోపల వేసేస్తే తప్పించుకొని 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇక బయట వదిలితే అంతే. చెల్లి మన దగ్గర ఉండగా అక్క ఇంకేం చేస్తుంది మా? మనం చెప్పినట్టు ఆడడం తప్ప. అక్క శ్రవంతి వద్దు శ్రవంతి, నాతో పాటు నా చెల్లెల్ని కూడా వదిలే. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నిజంగా నువ్వెంత జిత్తులు మరి నక్కవో నాకిప్పుడే తెలిసింది. నిన్ను పూర్తిగా వదిలితే అందర్నీ మాయ చేసేస్తావు. జానకి నువ్వు కలిసి ఎంత ప్లాన్ చేసి నా పెళ్లి నాపారే. బేబీ, ఇది నీ పెళ్ళి ఆపడం ఏంటి? ఆ ముసల్దెవరనుకుంటున్నామో ఈ మ్యాగీనే. ఇది ఆ ముసల్దా? అవును మామ్. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామని అసిస్టెంట్ ని 4 పీకితే మొత్తం కక్కేసింది. పెళ్లిని ఆపడం కోసం ముసల్దాన్లా వచ్చి ఆ జానకి మేనకోడల్లా నాటకం ఆడారు. అస్సలు నమ్మలేకపోతున్నాను బేబీ. ముసల్దాన్లా ఏం యాక్టింగ్ చేసింది? చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. ఏంటి థ్యాంక్ యూ? ముందు నేను నిన్ను వేసేయాలి. మామ్ తొందరపడకు. నా పెళ్లి చెడగొట్టిన ఈ మ్యాగీనే మళ్ళీ నా పెళ్లి చేస్తుంది. అర్థమైందా? నువ్వే ఆ జానకిని ఇంట్లో నుంచి బయటికి గెంటించి నాకు పెళ్లి చేయాలి. అంతవరకు నీ చుట్టు చెల్లెలు మా దగ్గరే ఉంటుంది. ఈలోగా నిజం చెప్పాలని చూసినా, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూసినా నీ చెల్లెలు ప్రాణాలతో ఉండదు. అక్క 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 చలే. అక్క
చెల్లి. వీళ్ళు చెప్పినట్టు చేయకపోతేనే కదా నిన్నేమైనా చేస్తారు. వాళ్ళు చెప్పినట్టే చేసి నిన్ను తీసుకెళ్ళిపోతాను. అయినా నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఆంటీ చాలా మంచిది, బాగా చూసుకుంటుంది, మంచి ఫుడ్ పెడుతుంది. అవన్నీ పర్వాలేదక్క, ఎన్ని రోజులన్నా ఉంటాను. కానీ మా ఫ్రెండ్ కవితకి ఎవరో లవ్ లెటర్ రాశాడక్క. అవునా? వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పక్క. అవునా? ఇదెప్పుడు జరిగింది చెల్లి? అయితే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఆహాహాహాహాహా. అక్క 6 ఆకులైతే చెల్లి 36 ఆకులు. ఒకరిని మించి ఒకరున్నారు కదా. ఇద్దరిని కాసేపు కలిపుంచినా మాకు పిచ్చెక్కించేలా ఉన్నారు. ఏ మ్యాగీ, ముందు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. ఏం చేయాలో ఏంటో టైంకి నేను చెప్తాను. అక్క, సరే బాయ్ చెల్లి. బాయ్ అక్క. ఏ ఆగు. రే, దాంతో నీకేం పనిరా? నా ఫోన్ తీసుకుంది మేడం. ఇటీవి నా ఫోను. తమ్ముడు, జరిగిందేమీ మనసులో పెట్టుకోకు. నాకు హెల్ప్ చేసినట్టే నా చెల్లెలికి కూడా హెల్ప్ చేయి. మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఏంటి నీకు హెల్ప్ చేసేది? నన్నే మోసం చేసిపోతావా? నీ వల్ల నా పెళ్ళాం చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. మళ్ళీ నిన్ను లోపలేకపోతానా? అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మ పోయిన తర్వాత నేనే అమ్మనై చెల్లెల్ని ఎంతో అపురూపంగా పెంచాను. అలాంటి నా చెల్లెల్ని ఎత్తుకొస్తారా? చెప్తా. ఈ మ్యాగీతో పెట్టుకున్నందుకు ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. నీకు 9 రోజుల టైం ఇస్తున్నాను. ఈలోగా కుర్చీలో నుంచి లేచి నడిచావా? సరే సరే, లేదంటే నీ జీవితంలో ఉండను. నీ జీవితంలో ఉండను అంటే అర్థం ఇల్లు వదిలిపోతానని కాదు, ఈ ఇంట్లో ఇంకొకరి జీవితంలో ఉంటాను అని. ఎవరు ఏంటి అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ ఈ విషయం అత్తయ్య మావయ్యలకి తెలిస్తే తట్టుకుంటే ఏడుస్తూ కుమిలిపోతారు, తట్టుకోలేకపోతే గుండె ఆగి చేస్తారు.
ఎక్కడికి వెళ్ళారేనా? ఫోన్ కూడా తేడం లేదేంటి? బావగారు, 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 లేవండి, లేవండి. ఏం చేస్తున్నారు బావగారు? ఏంటి బావగారు ఇది? ఏం చేస్తున్నారు? ఎందుకు జానకి, ఎందుకు వచ్చావు నువ్వు? వదిలేసి ఉండాల్సింది. అర్థం లేని జీవితాన్ని ముగించడమే మంచిది. ఏం మాట్లాడుతున్నారు బావగారు? ఏమైంది మీకు? అత్తయ్య, మావయ్య, జానకి, అత్తయ్య! జానకి, వద్దు జానకి. ఇప్పుడు చావాలనుకున్నాను. ఈ విషయం అందరికీ తెలిస్తే చస్తూ బతకాల్సి వస్తుంది. అంత బాధ మీకే వచ్చింది బావగారు. ఎవరైనా ఏమైనా అన్నారా? అక్క వినానిందా? చెప్పండి బావగారు, చెప్పండి, వదిలే జానకి, చెప్పండి బావగారు. జానకి వదిలే. అక్క, జానకి, అక్క, జానకి వద్దమ్మా. అక్క, జానకి, ఎవరిని పిలవకు ప్లీజ్. అక్క! జానకి, జానకి వద్దు జానకి, అక్క, వద్దు. అక్క. ఏంటి? ఏం చేస్తున్నావు అక్క నువ్వు? బావగారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు చూసుకునే పని లేదా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే బాల్కనీలోంచి కిందకు పడిపోయి ఉండేవారు. పడిపోయి ఉండేవారా, దూకేసుండేవారా? అయినా కుర్చీలో నుంచి లేవడానికే కాళ్ళు రావు, బాల్కనీలో నుంచి ఎలా దూకుతారబ్బా? ఏంటక్కా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? అంటే బావగారిని నువ్వే ఏదో అన్నావన్నమాట. మనిషిని బాధ పెట్టడం చాలా తేలికక్క, కానీ ఆ మనిషి దూరమైతే కాని విలువ తెలీదు. దగ్గరున్నా దూరమైనా కొంతమంది మనుషులు ఒకటే, విలువ ఏమీ మారదు. అయినా నా మొగుడితో ఎలా ఉండాలో నాకు తెలుసు. నీతో చెప్పించుకునే పరిస్థితుల్లో నేను లేను. పోయి పని చూసుకో. నాకు కూడా నీకు చెప్పేంత ఓపిక తీరిక లేవక్క. ఎందుకంటే నా జీవితంలో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా విలువైన వాళ్ళు. వాళ్ళ గురించి నేను ఆలోచించుకోవాలి. బావగారు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకండి. మీ జీవితంలో ఉండే అర్హత ఉన్నవాళ్ళు మీతో ఉంటారు, లేని వాళ్ళు పోతారు. మీరెందుకు దూరమైపోవడం? ఇప్పటి వరకు ఎంత ఆత్మస్థైర్యంతో ఉన్నారో అలాగే ఉండండి. మొగుడు చేతకాని వాడైతే అందరూ సలహాలిచ్చేవాళ్లే అవుతారు. ఆయన పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయిందని ఎలా చెప్పారు? సిగ్గుగా అనిపించలేదు? కొన్ని సిగ్గుమాలిన పనుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అవే తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకో.
ఎక్కడున్నా వైదేహి, నీకోసం వెతికినా నువ్వు దొరుకుతావన్న నమ్మకం లేదు. కానీ దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాను. నా బాధ చూసి నువ్వైనా నా దగ్గరకు రావాలి, లేదా నీకోసం తిరుగుతూ తిరుగుతూ నేనైనా గాల్లో కలిసిపోవాలి. చలిగాలికి చదరని బంధం నీ నవ్వుతో పెంచమని, నీ కోసం ఒక మధుమాసం. రా బాబు, కూర్చో. నాకు అలవాట్లేదండి. అలవాట్లేదా? మరి ఎందుకు వచ్చావు బాబు? అది ఏమైంది బాబు, ఆలోచిస్తున్నావు? బాధ కూడా మనిషికి అలవాటు కాదు బాబు. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతూనే ఉంటుంది. ఆ బాధ వచ్చినప్పుడు దానికి తోడే ఈ మందు బాబు. సోత్తంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు బాబు, ఎందుకో భయపడుతున్నట్టున్నావు. తీసుకో బాబు, నా మాట విను. నీ మనసులో ఏదైతే ఉందో ఈ మందు తాగాక నీ ముందు కనపడుతుంది. తాగు బాబు, తాగు. సరే. కూర్చో బాబు, కూర్చో. ఇది ఎలా? ఇది పట్టుకో బాబు. ఓ, అర్థమైంది బాబు, తమరు ఫారెన్ రేటేనా? ఆగు కొద్దిగా. దీంతో లాగించండి బాబు. కుమ్ము బాబు, కుమ్ము, కుమ్మేసేయి. కుమ్మేసేయి. భయపడకు, నురుగున్నదని. తాగు. కూర్చో బాబు. ఆడ సార్ కూర్చుంటా కానీ నువ్వు ఆడుబో. మీరు కూర్చోండి బాబు, కూర్చోండి. మనసు పూర్తిగా తాగండి బాబు. బాధ పోయేదాకా తాగండి బాబు. సూపర్ బాబాయ్. ఇంకొకటి ఇవ్వండి. బాబాయ్, బాబాయ్, చాలా బాగుంది బాబాయ్. బాబాయ్, ఇంకొకటి. అయిపోయింది బాబు. ఓకే. బంగారం లాంటి నా మనవరాలు పాపం ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతోందో, ఎప్పటికి నా ఇంటికి తిరిగి వస్తుందో. వైదేహి, 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 వైదేహి. బాబు, ఎక్కడున్నావు వైదేహి? వైదేహి, బయటికి రా. బాబు, ఏమైంది నాయనా? బాబు, అయ్యో. వైదేహి, వైదేహి, వైదేహి. బాబు, బాబు, వైదేహి ఎక్కడా? ఇంకెక్కడ వైదేహి బాబు? అదెక్కడికి పోయిందో, అసలు ఉందో లేదో. ఇక్కడికొచ్చి అడుగుతావేంటి? ఏ ముసలి, నా వైదేహిని లేదు అంటావా? బాబు, వద్దు బాబు. అయ్యో, బాబు, వదరు బాబు. వదరు బాబు. అయ్యో, బాబు, వదరు.
వద్దు బాబు. అయ్యో, నిన్ను అత్తయ్య, వదిలిపెట్టను. జానకి. నా బాబు, వైదేహి లేదంట. బాబు, చెప్పేది విను. జానకి, బాబు, వదిలు బాబు. అయ్యయ్యో. అయ్యో, బాబు, నా మాట విను. వదిలు బాబు. జానకి. నా వైదేహి లేదంట. నీకు దండం పెడతా. వదిలే బాబు. వదిలే బాబు. బాబు, వదిలే బాబు. అయ్యయ్యో. జానకి. అత్తయ్య, నా అత్తయ్య, వైదేహి బాబు. నా వైదేహిని లేదు అంటావా? వదిలే బాబు. వైదేహిని రమ్మను, లేదంటే నీ చంపేస్తాను. ఏమన్నా అవుతుంది? జానకి, నా మాట విను. జానకి. బాబు, అమ్మా, బాబు, వదిలిపెట్టు. జానకి. అల్లుడు గారు, అల్లుడు గారు, వదలండి, వదలండి, వదలండి. అత్తయ్య, అత్తయ్య, ఏం చేస్తున్నారండి? అత్తయ్య. అమ్మా ఆ, ఆ. ఏంటి అల్లుడు గారు ఇది? వైదేహి ఎక్కడా? అల్లుడు గారు, మీరు తాగొచ్చారా? అవును, తాగాను.